ప్రస్తుతం చెరుకులపాడు గ్రామంలో ఉన్నాం. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య తర్వాత మరొక్కసారి గ్రామం ఉలిక్కిపడింది. రాతకంగా చంపేస్తున్నారు మేడం, చాలా ఘోరంగా బాంబులు వేసి ఎంత ఘోరంగా చంపినారంటే అసలుకి మా ఊరి వాళ్ళే మేడం చేసినది. ఇది 24 గంటలు తిరుగుతున్నాం మా రెడ్డి లేని మేము ఏం చేయాలి? ఆడోళ్ళు అవి కొట్టిపోయినారు వాళ్ళు, మొగల్లో ఇంటే నీళ్ళు తీసి ఇట్లా ఊర్లో వచ్చి కొట్టాలి వాళ్ళు. అది మొగతనం అంటే ఒక దొంగతనంగా అడవిలోనే కొట్టేది, మేము కూడా చంపుతాం అడవిలోనే పోతుంటే. మా పిల్ల తల్లిని అందరినీ కాపాడుకుంటే ఈ ఊరంటే ఆయనకు అంత ఇష్టం ఉండి ఇట్లా చేసినాడు మా కిమ్మారెడ్డి. మాకు మన శాంతి లేకుండా అయిపోయింది. మా రొడ్డే లేకుంటే మా బతుకులు ఉండే ఏం చేస్తాం, లేకుంటే ఏం చేస్తావు? మా బతుకు మా మీద చూసుకొని మళ్ళీ చంపితే బాగుంటుంది. మా రొడ్డు నిడిచిపెట్టి కూడా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేస్తే అవతలలో డిపాజిట్లు కూడా రావని వాళ్ళ రాజకీయ ఎదుగుదలను చూసి ఓడ్చలేక నారాయణ రెడ్డిని సంపాలని దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. మీది నిజాయితీ రాజకీయం అయితే, టీడీపీ ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ కేసుని సిబిఐకి అప్పగించు. అదే అరాచకం చేయాలనుకుంటే నారాయణ రెడ్డి తరఫున ఈ గవర్నమెంట్ ఏం ఆపలేరు మేడం మమ్మల్ని. మా బాగోగులు చూసుకునే నాయకుడు లేకుండా పోయాడు, ఇక మా పరిస్థితులు ఏమిటి, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి వేడుకుంటున్నారు. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మనం ప్రస్తుతం చెరుకులపాడు గ్రామంలో ఉన్నాం. ఒకప్పుడు పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలకి పెట్టింది పేరు ఈ గోడలు. ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ ఉండే ప్రతి చెట్టు పక్షి కూడా ఈ ప్రతీకారాలకి ప్రత్యక్ష సాక్షి. అయితే కొంతకాలం పాటు శాంతియుతంగా వాతావరణం మారి ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మొన్న చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య తర్వాత మరొక్కసారి గ్రామం ఉలిక్కిపడింది. ప్రస్తుతం మనం గ్రామస్తులతో మాట్లాడబోతున్నాం. వారి మనోభావాలు ఏంటి, వారి మానసిక స్థితి ఏమిటి, కళ్ళ ముందే తమ ఇష్టమైన నాయకుడు ఇంత దారుణమైన రాజకీయ హత్యకి గురవడంపై వారు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మొట్టమొదట అమర్నాథ్ గారు, మీరు పక్క గ్రామం, రైట్, మీరు చెప్పండి. మీరు ఈ ప్రాంతం అంతా కూడా మీకు జరిగే విషయాలన్నీ కూడా తెలుసు, ప్రతి విషయం తెలుసు. ఏం జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు ఏం మారింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన అభివృద్ధి వైపు నడిచినాడు మేడం. మేము చిన్నపిల్లలం అప్పుడు. ఇప్పుడు మాకు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. 2011 సంవత్సరంలో మా నాన్నని కూడా చంపేసినారు మేడం. మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మా నాన్న పేరు వి హనిమిరెడ్డి మేడం, కడమకుంట్ల గ్రామం. ఎలా చంపేశారండి? మా నాన్న ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడు మేడం. అంటే ఆయనకు కావాల్సింది ప్రజలు, అంతే. మా నాన్న కూడా సేమ్ మేడం. బైక్ మీద పోతుంటే ఎదురు దాడి చేసి నిలబెట్టి మరీ నరికినారు మేడం. నరికినప్పుడు నేను కూడా చాలా ఆవేశంగా వచ్చాను ఈయన దగ్గరికి. ఈయన మా ఇన్ఛార్జ్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అన్న మా నాన్న చంపేసినారు, మరి ఎట్లా అన్నా, నేను కూడా ఇద్దరు చంపుతానంటే అయితే నువ్వు దూరం మో అన్నాడు. నువ్వు రావద్దు, దాని దగ్గరకు రావద్దు, చంపడం పొడచడం కొట్టడం వద్దు. మన కర్మ ఇట్లుంది, మనం చచ్చిపోయినాం కదా, ఇప్పటి నుంచి నీకు పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయో నేను నేర్పిస్తా, అభివృద్ధి చేసేటట్టు నేను నేర్పిస్తా, నీకు ఏ విధంగా సాయం కావాలంటే ఆ విధంగా నేను చేస్తా, ఆర్థికంగా నువ్వు వెనకబడి ఉన్నావు, నిన్ను ముందుకు తీసుకొస్తా, అది కూడా నిజాయితీగా చెప్పారు. చెప్పి నన్ను ఒక 2 months ఇంట్లోకి కూడా రానిలేదు మేడం. నా మైండ్ అంతా వాష్ చేసి. అంటే మీరు ఏం సహాయం అర్థించి వెళ్ళారు అంటే, వెళ్ళి వెంటనే వాళ్ళకి ప్రత్యర్థులకు ఏదో చెప్పాలి, సమాధానం గట్టిగా అనుకుని వెళ్ళారు? అవును మేడం, దానికి అసలు ఒప్పుకోలేదు మేడం. ఆయన అసలు ఒప్పుకోలేదు. చంపడం కొట్టడం పొడచడం ఇవన్నీ నా దగ్గర వద్దు. ఇంతకుముందు నేను అనుభవించిన కాటికి చాలంగా ఎన్ని కేసులు అనుభవించానో, ఎన్ని బాధలు అనుభవించానో నాకు తెలుసు. మీరని ఇప్పటికన్నా మారండి, మీ వయసు ఇంకా చిన్నది, వద్దు చెప్పి నన్ను ఒక దారి తీసుకొచ్చినారు మేడం. ఈరోజు నా వైఫ్ సర్పంచ్, నేను సింగిల్ విండో డైరెక్టర్, నా మనిషి ఎంపీటీసీ. అంటే ఈ విధంగా మేము ఎదిగినాం. అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే. ఒక్కసారిగా మరి ఎందుకండి ఇంత ఉలికిపాటికి గురి చేసేలాగా ఇంత దారుణమైన 2 హత్యలు జరిగాయి ఇక్కడ మేడం? ఆయన ఎట్లుంటుంది మేడం, మేము ఏదైనా కొంచెం ఆర్భాటంగా మేము కూడా ఏదో ఒక రాడ్ తీసుకొని కట్టి పట్టుకొని ఏదో మేము ఎంబడొస్తాం చేస్తామంటే, హే మళ్ళీ ఫ్యాక్షన్ని స్టార్ట్ చేస్తారా, మీరే మొదలు పెట్టేటట్లున్నారు అంటే నన్ను ఇంక ఇట్లా కూడా బతకనియారా? మనకు కావాల్సింది రాజకీయంగా పైకి ఎదగాలి, ప్రజలకు 4 సేవ చేయాలి. అసలు నువ్వు ఫస్ట్ కట్టె తీసే, ముందు తీసే ఒక చిన్న కట్టె కూడా ఏమాట తీసుకొని ఇచ్చాడు కదా మేడం. ఆయన కోరుకున్న రక్షణ కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది చాలా సందర్భాల్లో. మీ పేరేంటి? లక్ష్మణ మేడం, నా పేరు. ఎంపీటీసీ భర్తను నేను. 2 to 3 times పోయినా మేడం ఎస్పీ దగ్గరికి. మాకు ప్రొటెక్షన్ కావాలి, ప్రాణహాని ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాము. అయినా కూడా యాక్షన్ తీసుకోలేదు మన ఎస్పీ సార్ గారు. బాంబులు ఉన్నాయని అప్పుడే చెప్పినాం మేడం. అప్పుడే చెప్తే మిమ్మల్ని భయపడించడానికి వాళ్ళు చెప్తుంటారు, కానీ వాళ్ళ దగ్గర బాంబులు ఏముండవు, మిమ్మల్ని భయపడించడానికి చెప్తుంటారని ఎస్పీ గారు అన్నారు మేడం ఆ రోజు.
బాంబులు ఉన్నాయని మొన్న తేలింది కదా, అంటే మొన్న బాంబులు కూడా పేలాయా? పేలాయి మేడం, బాంబులు కూడా పేలాయి. దానికి ప్రత్యక్ష సాక్షులు, మొన్న జరిగిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. మీరున్నారు కదండి, రెండో బండి మీరే నడుపుతున్నారు. నారాయణ రెడ్డి గారి బండి వెనకుండే బండిని మీరు నడుపుతున్నారు. ఏం జరిగింది చెప్పండి మీ కళ్ళ ముందు. రెండు బండ్లు ఇక్కడ పెళ్లికి పోయినాం మేడం, కోస్టంపల్లి నుండి పోయినాం. వెళ్తే అక్కడ పెళ్లి చూసుకొని పోతుంటే రెండు బండ్లు కడుచుకొని పోతున్నాం మేడం. మధ్యలో ఒకటి బెండకాయ తోట ఉంది, దాని నుండి సన్న ఎక్కేసినాడు నా ముందరికి ఎక్కేసి పోయి ఆ బండిని గుద్దేసినాడు. అక్కడ కలవాటు ఉంది, రిపేర్లో ఉంది కలవాటు. అక్కడ పోయి వెనక నుండి బ్యాక్ సైడ్ నుండి గుద్దినాడు. ఎందుకు అతను ఇంత బ్యాక్ సైడ్ నుండి ఎందుకు కొడుతున్నాడు అనుకున్నాను. అనుమానం రాలేదు అప్పుడు. ముందర నుండి ఇంకొక ట్రాక్టర్ వచ్చి గుద్దిన తర్వాత డౌట్ వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ బాంబులు తీసుకొని ఇద్దరు వచ్చేసినారు. కొద్దిగా ముందు ఆయన బండి గుందరకి పడిపోయింది, నారాయణ రెడ్డి సార్ది. గుందరకి పడిపోయినాక తర్వాత వెనక మళ్ళీ మేము నలుగురు ఉన్నాం. అబ్బా రెడ్డిని చంపిరే అని అన్నా. ఇంకా అంతలోపల బాంబు తీసుకొని మాకు కొట్టేసినారు మేడం. మా బండి వేసినారు. అప్పటికే హత్య జరిగిపోయింది. ఇంకా జరగలేదు మేడం. ఇంకా అప్పుడు బాబా కొట్టి మా కూడా బాంబులు వేసినారని చెప్పి కొద్దిగా ముందుకు పోయినాం మేడం. కొద్దిగా ముందుకు పోయేతాక అతని మీద రాళ్ళు, కొడివేన్లు, బాకులు తీసుకొని ఆయన అబ్బా మేము ఇక్కడ ఉంటే మా ఊళ్ళో చంపుతారని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర మేడం, 1 కిలోమీటర్ ముందు. అక్కడికి పోయి పోలీసు వాళ్ళు సార్ ఇట్లా మా రెడ్డిని చంపుతున్నారని చెప్పేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసినారు. వచ్చే లోపల అతన్ని చంపి దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో వెళ్ళిపోతున్నారు. పోలీసులు గుర్తుపెట్టినాం మేడం, గుర్తుపెట్టినాం, అందరినీ గుర్తుపెట్టినాం. ఇక్కడ మా ఊరిలో ఉన్నారు మేడం, పక్క ఊర్లో, మా ఊరిలో అయితే పక్క ఊర్లో పోయి ఉన్నారు వాళ్ళు. అందరూ గుర్తుపట్టినాం. కళ్ళ ముందు ఒక హత్య జరిగింది ఇక్కడ. ఇద్దరిని మేడం, ఇద్దరిని చాలా 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 అంటే ఈ కాలంలో ఇది జరుగుతుందంటే ఇది పట్టపగలు. అది కూడా తప్పగలేదు మేడం. ఈ దాదాపు మాకు ప్రశాంతంగా ఉంటుంది మేడం. అంతా ఈ 2-3 సంవత్సరాల నుండి, ఈ 2 సంవత్సరాల నుండి బాగా ఇబ్బంది అయిపోయింది ఊర్లో. ఎట్లా ఏమైంది చెప్పండి, మీ ఊర్లో ఏమవుతుంది? 2 ఏళ్ళ నుండి బాగానే ఉన్నాము మేడం. మేమైతే ప్రశాంతంగా ఉంటుంది ఇంతవరకు. 2 ఏళ్ళ నుండి ఏమంటారు వాళ్ళు వచ్చి రాపత్తి నుండి వీళ్ళకి రావులుకుండ్రి ఇంతకి జరిగింది. ఇంకా ఇప్పటికైతే మాకు భయం అవుతుంది ఊర్లో. భయం అవుతుందా? ఇందంగా ఉండగా పెద్ద దిక్కే పోయినాడు కదా, పిల్లలే మిగిలిస్తారు అనే భయం, టెన్షన్ అనేది అంటుపోయింది. ఇంకంతే. విన్నాక ఎట్లా అనిపించింది మొన్న అసలు మేము అన్నం నీళ్ళు ఇడిచిపెట్టినాం మేడం. మాకు ఇంటి దేవుడే పోయినాడు, బుడమే పోయింది. కొమ్మల్ని నిలబెడతారని గ్యారెంటీ అయితే మాకు లేదు. మాకైతే భయమే ఉంది. మా రెడ్డి మాకు ధైర్యం ఇచ్చేతోడు, ఏం వద్దురా ఇంకా గొడవలు వద్దు, మనకి అందరం ప్రశాంతంగా ఉందాం అన్న తోడు మా రెడ్డి అయితే. ఇప్పటికైతే మాకు భయమే అవుతుంది. ఇంకా చూడు మేడం, వాళ్ళు లేనప్పటి నుండి బాగుంటుంది మేడం. వాళ్ళు ఏమంట వచ్చినా పొద్దు నుండి మా ఊరు ఇట్లా అనుకూలం అయిపోయింది మేడం. లేకపోతే ఇంతవరకు అందరం రాజీగా బాగుంటుంది. వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏం లేకుండా మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన కానీ మా రెడ్డినే మింగిరి మళ్ళీ ఏం చేస్తారు, ఈ ఊరు ఏం చేస్తారు అని ఎదపడుతున్నాం మేడం మేము. మీరు సర్పంచ్ అమ్మా, చెప్పండి. నా పేరు అపర్ణ మేడం. మేము 1 సంవత్సరం కిందటనే బాంబుల గురించి ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చినాము. మా ఊర్లో అయితే లేవన్నారు మేడం, వెల్దుర్తిలో ఉన్నాయి అని చెప్పినారు. ప్రజెంట్గా చూసిన పిల్లోని కూడా తీసుకొని పోయినాం మేడం మేము. అయినా ఇంత చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. మా రెడ్డి చాలా ప్రశాంతంగా, అసలు మా ఊర్లో ఏ గొడవ కూడా రేపినాడు కాదు, ఒకరిని ఏమన్నాడు కూడా కాదు. వాళ్ళు వేరే ఊరు వాళ్ళు మా ఊర్లో వచ్చి ఇక్కడ జెండా కట్ట గురించి కూడా మేము 4-5 సార్లు, నేను గర్భవతిని అయినా కానీ ఇక్కడ మా వెల్దుర్తి మండలంలో కూడా చాలా మందికి రిపోర్ట్ ఇచ్చినాం. అయినా ఎవరు పట్టించుకోలేదు, యాక్షన్ అసలు తీసుకోలేదు మేడం, తీసుకోలేదు. మేము 4-5 సార్లు నా భర్తను వేసుకొని నేను పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు మేడం. ఇంకా 4 రోజులకే ఇంకా మా రెడ్డిని చంపేస్తారు మేడం. అతి కిరాతకంగా చంపేస్తున్నారు మేడం. చాలా ఘోరంగా బాంబులు వేసి ఎంత ఘోరంగా చంపినారంటే అసలుకి మా ఊరి వాళ్ళే మేడం చేసినది. ఇది ఎట్లా చేసినారంటే మేడం, అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు అయింది మేడం ఇది జరగబట్టి. ఇది ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం మా రెడ్డిని చంపినారు మేడం. ఎందుకు చంపినారంటే ఇవి ప్రజలు బాగున్నారు, ప్రజలకు మంచిగా చేసినారు మా రెడ్డి. జనాలు కూడా బాగా వస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఓట్లు పెట్టుకుంటే మా రెడ్డే గెలుస్తాడని అది కేఈ వాళ్ళకి చేసినారు మేడం. ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఇట్లా జరిగింది? మీ ఊరి అందరికి భయం ఉంది మేడం, అందరికి భయం ఉంది. ఆయన ఊరు దేవుడు లక్కుండే భయం అవుతుంది. ఇంకా పేరమ్మా? శాంతమ్మ. శాంతమ్మ, ఎట్లా అక్కడ అంతా అశాంతిగా ఉంది ఇప్పుడు చూస్తుండే. మరి ఇట్లనే శాంత అప్పుడు ఉంటుంటే బాగాలేకున్నా మేడం. మా రెడ్డి వస్తుండే కనపండి, ఇక్కడ లేదే మాకు రెడ్డి లేదు కదమ్మా.
ఎవరు మీరు వస్తారు పోతారు అంతే కదా. మాకు 24 గంటలు తిరుగుతున్నాం మా రొడ్డి లేని మేము ఏం చేయాలి మేడం? మీరేం చేస్తారో చెప్పుకోండి. మాకు భయం అవుతుంది. మా ఊర్లో ఎవరు ఉండరు, మాకు ఎవరు ఉండరు. మా ఏది గొడవగా పడినా కానీ మా రొడ్డి వద్దని అంటుండే. ఎవరు అనాలి ఇప్పుడు మమ్మల్ని? ఆడోళ్ళు అవి కొట్టిపోయినారు వాళ్ళు. మొగల్లో ఇంటే నిలదీసి ఇట్లా ఊర్లో వచ్చి కొట్టాలి వాళ్ళు. అది మొగతనం అంటే. దొంగతనంగా అడవిలోనే కొట్టేది మేము కూడా చంపుతాం అడవిలోనే పోతుంటే. ఆడోళ్ళు చంపొచ్చు, ఆడోళ్ళు చంపొచ్చు. ఆయన ఏం చంపడం ఆడ? ఈడ వచ్చి చంపమని అందరూ ఆడోళ్ళు మొగలను చేస్తాం. ఎప్పుడు చాలా మంచోడు, మాకు అందరికీ ఊరికి మంచి అందరికి మంచిగా చేసినాడు. ఈయన ఎదిగిపోతే మేము ఇంకా ఈయన ఉంచలేమన్నట్టు ముందలే ప్లాన్ చేసినారు. ఎమ్మెల్యే సీట్ రాకముందు మింగినారు మా రొడ్డి. అది మాకు కారణం. మా పిల్ల తల్లిని అందరినీ కాపాడుకుంటే ఈ ఊరంటే ఆయనకు అంత ఇష్టం ఉండి ఇట్లా చేసినాడు మాకు మా రొడ్డి. మాకు మన శాంతి లేకుండా అయిపోయింది. మా రొడ్డి లేకుంటే మా బతుకులు ఉండే ఏం చేస్తాం, లేకుంటే ఏం చేస్తాం. మా బతుకు రోడ్డు దగ్గర అవి పుట్టినదానికి బాగుంటున్నాం. మాకు ఇది మాకు బాగా అనేది లేదే. మాకు ఇంకా మన శాంతే లేదే. ఇంకా ఎట్ట బతకాల అయినోనే లేపేసిరి. మా లెక్కన వాళ్ళకు ఏటైనా ఏ దాడి చేసేది కూడా తెలియదు మాకు. మీకు కూడా భయం అవుతుంది? అందరికి భయం అవుతుంది. ఊర్లో అందరూ ఎవరు కంటికి నిద్ర పోతలేరు. చిన్న పిల్లలు కూడా భయం కొద్ది ఉండరు. అసలైన రొట్టెని మింగినాక మేము వెళ్ళాము. ఏం చేస్తాం మేడం? మా పని అయిపోయింది మేడం. ఏం లేదు. ఇంకా మా అందరూ వచ్చి వారికి ఇప్పుడు అన్నీ మింగినారు. ఇంకా కొమ్మల్ని లెక్క పెడతారని మాకైతే గ్యారంటీ లేదు. చూడు మేడం, మీరు ఏం రచన చేస్తారో ఏం లేను. మా ఊరికి రచన కావాలన్నా ఊరికి దేవుడే దేవుడు. మాకు ఇంకంతా తినుకుంటేనే వాళ్ళని అన్యాయం చేసినారు మేడం. వాళ్ళని తినుకుంటేనే వాళ్ళని అన్యాయం చేసినారు. పొద్దు మాకు మంచి ఓని ఓట్టుకున్నాక మా బతికి ఏం లాభం? మా మీద చూసుకొని మళ్ళీ చంపితే బాగుంటుంది. మా రొడ్డు నిడిచిపెట్టి కూడా ఎవరిదన్నా జరగని ప్రతి పెళ్లింటికి ప్రతి ఏ కాన్షియన్స్ లో ఎక్కడ పెళ్లినైనా ఖచ్చితంగా వస్తాను పోతున్నాడు. రోజు 20 పెళ్లిళ్ళు 25 పెళ్లిళ్ళ వరకు తిరుగుతాడు. పెళ్లిళ్ళు అంటే అందరితో నడవాలి, అందరితో ఉండాలి. పాటు ప్రతి ఒక్కతో ఫోటో దిగి ఇష్టమైతే ఆయనతో కొద్ది ఇంతకుముందు తాళబొట్లు బట్టలు కూడా కొనిచ్చేవాడు. నువ్వు ఎవరు తాళిబొట్లు బట్టలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మేడం. అటువంటి ఇది రాజకీయంగా ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఆయన నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి అవతలలో డిపాజిట్లు కూడా రావని వాళ్ళ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చలేక వాళ్ళు కేఈ సోదరులు డిప్యూటీ సీఎం గారు కృష్ణమూర్తి గారు వాళ్ళకి అసలు సంబంధం లేదని చెప్పారు. వాళ్ళు అట్లే చెప్తారు మేడం. వాళ్ళ సంబంధం ఉందని ఒప్పుకుంటే 15 గంటల లోపల పోతారు వాళ్ళు అట్లే చెప్తారు మేడం. ఎవరైనా చంపిరామని చెప్తారా? వాళ్ళు ఇదంతా రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళు చేసినది నీచమైన పని ఇది. మేము మా రెడ్డి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎక్కడ కానీ ఫ్యాక్షన్ మాట మాట్లాడితే కూడా ఆ మాట మాట్లాడదని చెప్పేటోడు. అటువంటి టైంలో మేమంతా కనుమరిసి మేము మంచిగా ఉన్నాం కదా, ఉన్నారు అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నాం. మేము మంచిగా ఉన్నాం. మమ్మల్ని ఎవరేం చేయాలనుకున్న టైంలోనూ వాళ్ళు నమ్మించి ఒక పథకం ప్రకారము లేనిపోని ఊర్లో ఉండే అరాచక శక్తులను ప్రేరేపించి అవతల ఊర్లో వాళ్ళని మా ఊర్లోకి తెచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను ఎస్పీ గారికి 4 లెటర్లు రాసిన మేడం. నేను సర్పంచ్ భర్తని. నా దగ్గర 4 ఎవిడెన్స్ ఉన్నాయి. ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినాం. అక్నాలెడ్మెంట్ కూడా ఎత్తిపెట్టినాం. ఇట్లా మా ఊర్లో మినిమము ఈ ఊర్లో పంచాయతీ తీర్మానం లేకుండా కూడా మొన్న అది ఇక్కడ బలవంతంగా కట్టడం జరిగింది మేడం. ఎటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు మేడం. కట్టేశారు. కడితే మినిమం మా ఎస్ఐ ఇక్కడ సర్పంచ్ మేడం ఎస్సీ మహిళ ప్రెగ్నెంట్ మినిమం కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు మేడం. అంటే స్పష్టంగా ఇది మా పాగాలి. దీని వలన మా గ్రామంలో ఖచ్చితంగా శాంతి భద్రతకు విఘాతం కలిగే అంశం ఉందని చెప్పి కలెక్టర్ స్థాయి కూడా తీసుకుపోయినాం మేడం. ఈ విషయం ఏమన్నారు కలెక్టర్ గారు మా డిపిఓకి రెఫర్ చేసినారు. రైట్, చిన్న విరామం తీసుకోబోతున్నాం. ఈ జనపదం కొనసాగుతుంది ఇక్కడ. జనపదం కొనసాగుతోంది సాక్షి టీవీలో. మనం ప్రస్తుతం చెరుకులపాడు గ్రామంలో ఉన్నాం. ఈ మధ్య కాలం ఇక్కడ జరిగిన జంట హత్యలు విపరీతంగా కలకలం రేపాయి. ఇక్కడ స్థానిక పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇంతకాలం శాంతియుతంగా బతికాం కదా, ఒక్కసారిగా ఇలాంటి హత్యలు జరగడం అన్నది దేనికి సంకేతం? ముందు మా భవిష్యత్ ఏంటి? మేము కూడా ఎలా బతకాలి మా నాయకుడిని కోల్పోయిన తర్వాత అని చెప్పి వారి మనోవేదనని వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు మొన్న జరిగిన హత్యలకి. వారు కూడా మాట్లాడి చెప్పారు ఏ విధంగా, ఎంత దారుణంగా, బహుశా కనీవిని ఎరుగని రీతిలో జీవితంలో వాస్తవంగా ఇలా జరుగుతుందా అని అనుకునే విధంలో జరిగిన ఈ హత్యల గురించి చెప్పండి మేడం.
మా ఊర్లో ఇంతవరకు అంత శాంతియుతంగా ఉండేవాళ్ళు మేడం కన్యగా. ఫస్ట్లో ఈ జెండాకి కారణం కే శ్యాంబాబు, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్ ఆయన పోతు బలంతో కట్టించినాడు సార్ జెండాని. లేకుంటే ఈ 50 సంవత్సరాల కట్టడంలో ఆ జెండా కట్టి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది మా వాళ్ళు కావాల్సి కక్షలు పెట్టుకోవడానికి చేసినారు మేడం. అంతా రాజకీయ పరంగా ఒక్కడ ఉన్నందుకు ఒక్క అభ్యర్థి ఉన్నందుకు వాళ్ళు మా పార్టీ కూడా ఇక్కడ ఉండాలని చెప్పని పోతు బలంతో చేసినారు మేడం వాళ్ళు. ఇంతవరకు మా ఊర్లో ఏ జెండా లేదు, ఏది లేదు మేడం. ఒకటే దృష్టి నారాయణ రెడ్డిని చంపుతారా, నారాయణ రెడ్డితో చంపించుకుంటారా, ఎట్టయినా మాకు బెనిఫిటే. పోయేది మీరు నారాయణ రెడ్డి పోతారు. నారాయణ రెడ్డిని చంపితే నారాయణ రెడ్డి చంపానుకో కేసుల పాలవుతాడు, ఎమ్మెల్యే టికెట్ రాదు. ఒకవేళ సస్తే నారాయణ రెడ్డి వస్తాడు. అంత పథకం ప్రకారం ఎలా చెప్తున్నారు మీరంటే? అలా చెప్పడం మీద ఉన్న పరిస్థితి అది రెచ్చగొడుతున్నారు. ఇంటికి పోవడము, రెచ్చగొట్టే సంఘటన చాలా జరిగాయి. అవును మేడం, ఇంటికి పోవడము, జీపు పలగొట్టి, జీతకాలం పోయి పలగొట్టి. నేను దాదాపు నారాయణ రెడ్డికి డ్రైవింగ్ చేయబట్టి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. నాకు కాలం మీద జీప్ ఎక్కించినాడు. ఇదే రామదినేలు అనేతాడు ఫస్ట్ ముద్దాయి. పోయి కంప్లైంట్ ఇచ్చిన, కేసు ఫైల్ అయింది, చేయలే. అతను ఆయన మీద కేసు పెట్టి, నా మీద కేసు పెట్టి, నాటి బస్ స్టాండ్లో కాలు మీద జీప్ ఎక్కించినారు సార్ అని చెప్పిన. ఆయన సిఐ ఉంటే నువ్వే వాళ్ళ వెనుక పోయినావు చెప్పి ఆయన కొట్టి నన్ను ఇబ్బంది చేశా. ఇంకా ఒకటే కన్నా పోలీస్ మాకు తెలిసిన పర్మిషన్, నారాయణ రెడ్డి చేతిలో సస్తారా, నారాయణ రెడ్డిని చంపుతారా. ఇప్పుడు పోలీస్ బందోబస్తు అంతా పెంచేసినట్టు కనిపిస్తున్నారు ఇక్కడ. పెంచేసినారు, అందరూ ఉన్నారు. ఆయన గొప్పతనం లేకుంటే వీళ్ళకల్లా ఇంత తెంపు వస్తుంది. ఆయన చేయించినాడు ఇది, ఆయన చెప్పకుండా వీళ్ళకల్లా ఎంత ధైర్యం ఉంటుంది. ఏసైనా కారణం. పత్తి ట్రాక్టర్ పైన ఫోటోలు చూపిస్తాం. పత్తి ట్రాక్టర్ పైన శ్యాంబాబు, కేఈ ప్రభాకర్, పత్తి ట్రాక్టర్ ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు ఇస్తాం మీకు. ఆ ట్రాక్టర్లు వాటి ప్రశ్నించి అడిగే ప్రయత్నం చేశారు ఇక్కడ. అడిగినాము. పత్తి ట్రాక్టర్ పైన దాదాపు ఒక 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్ల వరకు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అంటే శాంతియుతంగా పరిస్థితులు కొనసాగాలని చెప్పి నారాయణ రెడ్డి గారు ప్రతి సందర్భంలో చెప్పారు, వాడి కుటుంబం కూడా చెప్పారు. జీపు పలగొట్టినప్పుడు కూడా ఏంది రెడ్డి ఇంత మన ఇంటి ముందరకు వచ్చి కూడా ఇంత చేస్తుంటే నువ్వు కూడా ఏంటంటే వద్దురా, వాళ్ళ కర్మలో వాళ్ళు పడతారు మేడం. వెంకటప్పనాయన కేసులో ముద్దాయి కదా మేడం అన్న, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినాడు. ఆ రోజు ఒక మెసేజ్ ఇచ్చాడు, అంటే తన నియోజకవర్గ ప్రజలకి. ఆ మెసేజ్ని ఒకసారి మీరు అంటే వీడియోస్ ఉన్నాయి ఆ రోజు ఆయనవి, అంటే టీవీలో ఇచ్చాడు, లైవ్లో ఇచ్చాడు ఆయన. ఆ వీడియో చూడండి మేడం, మీకు తెలుస్తుంది ఆయన ఏం మెసేజ్ ఇచ్చినాడు. ఇంకా చాలు, ఈ శిక్ష భగవానికి కూడా రాకూడదు. ఈ శిక్ష మన కొద్దిగా చూడండి. వీళ్ళందరూ ఇద్దరు లేని రాత్రులు గడిపినానని కూడా చెప్పినాడు. ఆ రోజు కూడా వెంకటప్పనాయన కేసు విచారణ అయిపోయిన రోజు ప్రత్యక్షంగా అంటే ఇది జరగకూడని ఒక దారుణమైన దాదాపు 15 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. కే శ్యాంబాబు ఉసుక తోడుతూ ఉంటే ఆయన పిటిషన్లు వేయించి ఆ ఉసుక నాపల్ల రైతుల తోటలు అన్నీ ఎండిపోతాయని చెప్పి అప్పుడు ఆ ఖర్చుతో ఆయన పిటిషన్ ఎందుకు వేసినాడు, రేపు పొద్దున గెలిస్తే కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్ల నారాయణ రెడ్డిని సంపాలని దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది ఈ అసెంబ్లీ వాళ్ళకి. చాలా కష్టపడిన వాళ్ళకి ఓట్లేసి దగ్గర కష్టపడిన వారికి ఎగిసిపోతే వాళ్ళకి పనిచేయడు, కానీ ఎవరైతే మనుషులు చంపుతారో వాళ్ళకి మాత్రం జీపులు కార్లు కొనిస్తారు. కానీ ప్రత్యక్షంగా బెదిరింపులు వచ్చాయని మీరు కూడా నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు మేడం. నాకు ఫోన్ చేసి ఆ కట్ట విషయంలో శాంతి దూసుకొని మాట్లాడుతున్నావు, నారాయణ రెడ్డి ఎంతవరకు కాపాడుతావో కాపాడు, నారాయణ రెడ్డి 6 నెలల కన్నా ఎక్కువ బతుకడని కూడా చెప్పాడు నాకు. ఎంతకాలం అయింది? ఒక 6 నెలల కింద. 6 నెలల కింద చెప్పారు మేడం. ఇప్పుడు పరిస్థితులు అంటే జరగకూడని దారుణాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎటువంటి రక్షణ కావాలని కోరుకుంటున్నారు? మాకు రక్షణ కావాలా మేడం. శాంతి ప్రజాస్వామ్యం ఇవే వర్ధిల్లాలి ఎప్పటికి కూడా. కక్షలు ప్రతీకారాలు మాకు ఈ కక్షలు అవసరం లేదు మేడం. మా రెడ్డి పోయినాడు, ఈ కచ్చలు వద్దు, ఏమొద్దు, మమ్మల్ని రచించాలా, మా రెడ్డమ్మని నిలబెట్టాలా. మా రెడ్డమ్మకు మాకు ఊరు ఎట్లా అప్పుడు శాంతంగా ఎట్లుండనో అట్లా ఉన్నట్టు చేయాలి. రెడ్డమ్మ కూడా ఇప్పుడు కష్టం వచ్చినా కష్టం వచ్చినా మా రెడ్డమ్మని రెడ్డిలో చూసుకుంటాం మేము. మాకు రెడ్డమ్మ మనసు పూర్తిగా ఎమ్మెల్యే సీట్ చూపిస్తే మా ఊరు కూడా బాగుపడుతుంది, మా కూడా సంతోషం ఉండవు. ఆమె బాధపడితే మా ఊరు సంతోషం ఉండదు. అది మాకు కోరిక. మా రెడ్డమ్మలోనే చూసుకుంటాం, రెడ్డమ్మని అందరి పిల్లల్ని అందరూ చూసుకుంటాం. ఆమె కోటి ఎమ్మెల్యే సీట్ రావాలా, మా ఊరు బాగుపడాలా, మాకు అదే కోరిక. మీరు ఏమొచ్చి ఎంతమంది వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు. మా ఊరికి రక్షణ కావాలా, కాపాడతోళ్ళు కావాలా. ఇప్పుడు జరిగిన పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే గ్రామ అమర్నాథ్ గారు ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? మేడం న్యాయం గెలవాలి మేడం. ఇప్పుడు నారాయణ రెడ్డి ఆశయాలు కొనసాగల. నారాయణ రెడ్డి ఏం ఆశించినాడు ఆయన? మాకేదో ఇవ్వండి చేయండి అని అడగలే, ప్రజలందరినీ శాంతిగా ఉండమన్నాడు. అది ఉండడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఇప్పుడు అంత పెద్ద ఆయన పోగొట్టుకున్నా కూడా మేము ఒక చిన్నపాటి గలాట కూడా చేసుకోలేదు మేడం ఇంతవరకు. చిన్న గలాట కూడా లేదు. మీరు చూసింటారు మేడం ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేము తండ్రిని పోగొట్టుకున్న రోజు చేయలేదు, అన్నను పోగొట్టుకున్న రోజు గలాట చేయలేదు మేడం. ఆయన బాటలను నడుస్తాం.
ఆమెకి ఆ జగన్ గారు దయతలిచి టికెట్ ఇచ్చి ఆమెను ప్రోత్సహిస్తే చివరి రక్తపు బొట్టు వరకు నడుస్తాం మేడం ఆమెతో పాటు. శాంతియుతంగానే పోరాడుతాం. ఇప్పుడు ఏం జరగాలని మీరు కోరుకుంటారంటే ఈ కేసు విషయంలో కూడా స్థానికంగా అంటే మీరు సహకారం వ్యవస్థ సహకారం లేదంటారు కదా? లేదు మేడం, దోషులకు కంపల్సరీగా శిక్ష పడాలా. కే శ్యామ్ బాబు పక్కా నిందితుడు పక్కా నిందితుడు. వాళ్ళ పోతుబలంతోనే మా ఊరు ఇంత అరాచకం చేసిండేది. లేకపోతే ఇంతవరకు 50 సంవత్సరాలు ఉంటే మా ఊర్లో ఏ జెండా లేదు, ఏ కట్ట లేదు, ఏం లేదు. అంత సామరస్యంగా ఎవరు అసలు ఆడుకునే ఒక్క తాన మరసంగా మాట్లాడుకునేది. 10 సంవత్సరాలు చల్లగా బతికే ఊరు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు నడితే 10 ఏళ్ళ నుండి చల్లగా బతికే గ్రామం ఇది. ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందో రంకులు మొదలు పెట్టుకుంటూ వచ్చినాడు. రంకులు పెడుతుంటూ వచ్చాడు శ్యాంబాబు. ఆయన వల్లనే ఈరోజు ఈ నారాయణ రెడ్డిని హతమార్చడం జరిగింది. 2019లో ఎట్లా గెలిచలేమని చెప్పే చంపించాడు మేడం. ఇప్పుడు ఎవరినైనా అసలు ఇంతవరకు ఎవరెవరి పేర్లు నమోదయ్యాయండి? అతి జరిగి 70 అవర్స్ అయింది. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నిందులు అరెస్ట్ లేదు. వివిధ రెస్పాన్సిబుల్ పర్సన్ తెస్తారు, అక్కడ నుంచి లేదు. అంటే ఏంది చూశారు మేడం, వాళ్ళు బైక్ల మీద వస్తుంటే పారిపోవడం చూశారు అక్కడనే. కానీ వాళ్ళని వెంబడించి పట్టుకోలేకపోయినారు. ఇంతవరకు 70 గంటలు దాటిపోయినా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా అరెస్ట్ వారెంట్ చూపించలేదు. 70 అవర్స్ అయిపోయింది. ఇంతవరకు కూడా ఒక మనిషి కూడా రాలేదు. కేవలం ఇది ఒక తులసినా ప్రసాద్ గారు ఉన్నారు, మన వెల్దుర్తి ఎస్ఐ గారు, ఆయన నుంచి జరిగింది తప్ప మిగతా వాళ్ళ నుంచి జరగలేదు. దీనికి బాధ్యత పడాల్సింది ఒక కే శ్యాంబాబు గారు, మన ఎస్ఐ గారు. అది ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రజాస్వామ్యం అంతిమంగా వర్ధిల్లాలి. ఎందుకంటే అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అసలు ఈ అనాగరిక ఇవన్నీ పోవాలి, కక్షలు ప్రతీకారాలని. ప్రజాస్వామ్యం శాంతి వర్ధిల్లాలంటే ఏం జరగాలి చెప్పండి? ప్రజా ఓటుతో గెలిచలే మేడం. వాళ్ళైనా వీళ్ళైనా ప్రజా ఓటుతో గెలిస్తే గినా గ్రామాలు అన్ని చల్లగా ఉంటాయి మేడం. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏం కోరుకుంటాం లేదు మేడం. నెక్స్ట్ సిటీ అలా ఆమెకు గెలవాలా, చెప్పండి. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని. ఈ కేసు కే శ్యాంబాబు గారి మీద ఉంది కాబట్టి వాళ్ళ నాన్న తప్పించడానికి ట్రై చేస్తాడు. మా కొడుకు అక్కడ పెళ్ళిలో ఉన్నాడు, ఆ ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కేసును తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కోరుకునేది ఒక్కటే మాట, మేము సిబిఐకి అప్పగించండి. ఈ కేసు ఎవరు నిందితులు ఉన్నారు, ఎవరు బాధ్యులు వాళ్ళు బయటపడుతుంది కదా. సిబిఐకి అప్పగించండి. మీది నిజాయితీ రాజకీయం అయితే, టీడీపీ ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ కేసుని సిబిఐకి అప్పగించు. లేదు కాదు డిప్యూటీ సీఎం ఉన్నాడు అని పక్కదారి పట్టిస్తారు మేడం. ఇది ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి. ఇదొక్కటే మేడం మేము చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది. మీరు నిజాయితీ ఉంటే సిబిఐకి అప్పగించండి. ఈ సివిల్ పోలీసులు ఎంక్వైరీ ఉన్నంత వరకు మొత్తం కేసు ఫేకే మేడం. ఈ పోలీసు వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు. ఆ నమ్మకం ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చింటే ఈ రోజు చాలా మంది చూస్తారు. ఈ రోజు ఇబ్బంది లేదు మేడం, ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది? మా తండ్రి మేడం, మా తండ్రి ఇంతమంది పోలీసులు సేవ చేస్తున్నారు చెరుకులపాడికి. ఒక్క పోలీసు పోలీసుని 50 మంది పోలీసులు పెట్టబోతు 2 కన్మన్లు ఇచ్చి ఒకటి అరాచకం జరగదు కదా వాస్తవంగా. ఇప్పుడు 50 మంది పోలీసులు పెట్టినాం చెరుకులపాటులో, 2 సీఐలు పెట్టినాం, 4 ఎస్ఐలు పెట్టినాం. ఇంత ఆర్భారాలు చెప్పే బదులు 2 కానిస్టేబుల్ని గన్మెన్లుగా పెట్టింటే ఒక నాయకునికి ఇంత అరాచకము ఈ దుర్గతి పట్టేదే కాదు. ఈ ఊర్లో అదే అరాచకం చేయాలనుకుంటే నారాయణ రెడ్డి తరఫున ఈ గవర్నమెంట్లు ఏం ఆపలేరు మేడం మమ్మల్ని. ఈ డిపార్ట్మెంట్ ఎన్ని ఆపలేవు మమ్మల్ని. లేదు మీరు శాంతి ఎందుకంటే మేము శాంతియుతంగానే ఆ రెడ్డి పాటలు నడవాలని శాంతియుతంగా మాట్లాడుతున్నాం. మేము శాంతియుతంగా ఉండాలని ఎవరు ఏం టచ్ చేయకోకుండా ఉన్నాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఉండాలని. లేకపోతే మేము గొడవలు చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ ఏమి ఆపలేదు మమ్మల్ని, ఆపలేదు. సార్ ఏం చెప్పినాడు, నారాయణ రెడ్డి గన్ ఇస్తే తీసుకోకుండా పోయినాడు అని చెప్పినాడు అంటున్నాడు. గన్మెన్ ఇస్తామంటే వద్దని చెప్పినాడు అంటున్నాడు. దానికల్లా వాళ్ళు అన్నిట్లా లేనిపోని మాటలు కల్లిపల్లి మాటలు కప్పపుచ్చుకోవడానికి చెప్పుకుంటూ వాళ్ళ మీద తప్పుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నారు మేడం. అన్ని గన్మెన్ ఇస్తుంటే ఆయన ప్రాణ రక్షణ ఉందని అడిగినప్పుడు ఎందుకు తీసుకోడు మేడం? ఆయన వాళ్ళు బేక ఈయనైతే రాజకీయ పరంగా ఈయన ముందుకు పోతున్నాడు, ఎదగలేడని చెప్పని హత్య చేయించినారు. లక్ష్య సాధింపు కోసం చేసిన పని కానీ ఇది ప్రశాంతంగా పల్లెలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా హత్య సృష్టిస్తున్నారు. జనాల్లోన ఈ కాన్స్టిట్యున్సీలోన ఈ విధంగా అలజడి జరిగితే తప్ప జనాలు భయపడి ఓట్లు లేకుండా అనేది తప్ప వాళ్ళకి ప్రశాంతంగా ఉంటే ఓట్లు వేసి గెలిపిస్తారనేది మేడం. ఈరోజు అసలు ఎస్ఐ గారికి సంబంధం లేకుండా ఏం కేసు లేకుండా చెప్తున్నారు మీరు. ఏ 14 కింద ఏ 15 కింద పెడుతున్నారు మీరు. ఈరోజు చెప్తున్నా, కోర్టు ద్వారా అడుగుతున్నాను, కోర్టు ద్వారా దయచేసి కోర్టు వాళ్ళు దయచేసి ఎస్ఐ గారిని ముద్దాగా చేర్చి ఏదో రిక్వెస్ట్ చేస్తే మేము కూడా సంతోషపడతామని మేము అనుకుంటున్నాం. అది
ఎస్ఐ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. కంపల్సరీ మేడం. ఖచ్చితంగా ఎస్ఐ గారు ఖచ్చితంగా మేడం, ఎస్ఐ గారు ఖచ్చితంగా ఉండాలి. అది అది కట్టినాడు గుర్రాలా మేము నలగరం మేము సామాజికంగా ఏదో అప్పుడెప్పుడో బందేనికి వచ్చే 50 ఏళ్ల క్రితం పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చిరి. అది తీయడానికి వెళ్తేనా? దాని గురించి జిల్లాలో కంప్లైంట్ చేయని అధికారే లేడు మేడం. పంచాయతీ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థనే మొత్తం దెబ్బతింటుంది. మా పంచాయతీరాజ్ వ్యవస్థ హక్కులను కాపాడండి. ఒక సర్పంచ్గా తీర్మానం లేకుండా గ్రామంలో ఇట్లా కట్టడం అనేది చాలా హేతుబద్ధమైన చర్య అని కూడా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, మా ఈవార్డు గారికి, ఎస్ఐకి అందరికీ కంప్లైంట్. అధికార పక్షంగా ఎదగలేకనే రాజకీయ దురుద్దేశంతో అన్ని పల్లెల్లో అలజలు లేపి ఏ విధంగా అయితే జనాలను భయభ్రాంతులు జన ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఆ జెండా కథే ఉంది కానీ వాడు వాళ్ళ పేరు కేసు అవుతుంది మళ్ళీ కట్టించేదాన్ని. దానికోసం కూడా సీసీ కెమెరాలు పెట్టి కాయలు పెట్టే కానిస్టేబుల్ని అవసరమా? వద్దనే కెమెరాలు పెట్టారా? సీసీ కెమెరాలు అక్కడనే పెట్టిన పైన కనపడుతుంది. ప్రజల రక్షణ కోసం కాదు, వాళ్ళ జెండాల కోసం సీసీ కెమెరాలు. కేవలం ప్రజల రక్షణ ఇక్కడేం పని ఉంది? అన్నింటిలో ఇసుకోగలుగుతారంటే ఆడ రక్షణ లేదు. ఇప్పుడు రోడ్లో పెట్టి నువ్వు సీసీ కెమెరాలు అన్నింటిలో ఇసుకోబోతుంది కదా, ఆడ పెట్టవచ్చు కదా సీసీ కెమెరా. ఇక్కడ ఏం అవసరం నీకు? ఇక్కడ ఎవరు ఉంటారు? కూరగాయలు ఉంటారు అంతా అమ్ముకుంటోళ్ళు కట్ట మీద. ఇవన్నీ అవసరమా నీకు? కేవలం ఆ జెండా జెండా ఎవరెవరు పీకుతారు చూడడానికి అది మనం చెప్పకూడదు, అందరికి తెలిసిపోయింది. అది కట్ట గురించి కడుతుంటే ప్రజెంట్గా నేను, నా భర్త, ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి పోలీసులు కూడా ఉన్నారు మేడం పర్యవేక్షణలు. ఇక్కడనే కడుతుంటే వాళ్ళకి పోలీసులకు కూడా చెప్పినా కూడా వాళ్ళు కూడా ఆపలేదు మేడం. ఎవరు చెప్పినా కూడా అసలుకి ఆ కట్టల నుంచే మేడం ఇట్లా గొడవలు. దాని వల్లనే శాంతి భద్రతలు కోల్పోయి మా రెడ్డి చనిపోయినాడు. ప్రజా తీర్పే అంతిమ తీర్పు అవుతుంది. ఖచ్చితంగా ఈ జరిగిన హత్యల వెనక కుట్ర ఎవరిదో సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తారు. మరొక వైపు మహిళలందరూ వేడుకుంటున్నారు, మా ప్రాణానికి కూడా హానుంది, మా బాగోగులు చూసుకునే నాయకుడు లేకుండా పోయాడు, ఇక మా పరిస్థితులు ఏమిటి, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి వేడుకుంటున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇది వాటి జనపదం చెరుకులపాడు గ్రామం నుండి గ్రామస్తుల మనోవేదని మనం విన్నాం. స్టే ట్యూన్డ్. వచ్చే వారం మరొక జనపదంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ సాక్షి.